ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. స్థానిక STJS కళాశాలలో జాతీయ సేవా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంకు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ JSVS ప్రసాద్, MBA కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ E నాగేంద్ర కుమార్ ఈ కార్యక్రమంకు అధ్యక్షతన వహించారు. మరియు కళాశాల వైస్ ప్రిన్సిపల్ అశ్వత్ నారాయణ, NSS ఆఫీసర్ B రాజన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ సేవా దినోత్సవం గురించి వక్తలు మాట్లాడుతూ ఈ ప్రజా సేవా పథకం భారతదేశంలో 1969లో నుంచి సెప్టెంబర్ 24ని జాతీయ సేవా దినోత్సవంగా పాటిస్తున్నారు. NSSతో వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది, బృందంతో కలిసి పని చేయగలిగితే చొరవ వస్తుంది, ఆత్మీయ అవకాశం పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, అనేక రంగాలలో ప్రవేశించే నేర్పును సాధిస్తారు. ఉన్నత చదువులు చదువుతున్న నేటి యువతకు చదువు విజ్ఞానంతో పాటు సమాజం పట్ల బాధ్యత, సేవా గుణం పెంపొందాలంటే ఈ లక్ష్యంతోనే ప్రారంభించిన ఈ జాతీయ పథకాన్ని NSS అని పిలుస్తారు. NSS PO B రాజన్న మాట్లాడుతూ నిస్వార్థమైన లక్ష్యంగా సమాజ సేవ చేస్తున్న విద్యార్థులకు NSS ద్వారా భాగస్వాములుగా నమోదు చేసుకోండి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంకు NSS విద్యార్థులు, అధ్యాపక బృందం, అధ్యాపకేతర బృందం పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సికింద్రాబాద్ క్యాంపులకు వాటికి వెళ్ళినప్పుడు హిందూపూర్ నుంచి ఎవరు వచ్చినారు అడిగేవారు. అంటే అంతగా పాపులర్గా ఉండేది ఇన్స్టిట్యూట్. సేమ్ ఇన్స్టిట్యూట్ NCC ఎవరు హిందూపూర్ నుంచి ఎవరు క్యాంప్కి వచ్చినారు అన్నట్టు అనేది. ఇవన్నీ కూడా STJS కాలేజీకి ఒక ఆనిముత్యాలు. ఈ స్టార్స్ ఉంటాయి కదా, క్రమంలో జోల్స్ ఉంటాయి కదా, ఇక్కడ స్టార్స్ ఉంటాయి కదా, అలాంటివి STJS KVV, NCC, NSS. ఈ NSS ఏం నేర్పిస్తుంది అంటే సేవ చేయడం నేర్పిస్తుంది. ఇప్పుడు మనమంతా ఉన్నాం మధ్యతరగతి వాళ్ళలో లేదా పేద తరగతి వాళ్ళు. మీరేమో మధ్యతరగతి వాళ్ళేమో, మేమైతే బాల్యంలో పేద తరగతి వాళ్ళమే. మా నాన్న ఉద్యోగి కాబట్టి అన్నం తిన్నాం, లేకపోతే అది కూడా లేదు మాకు. కాబట్టి మేము తగ్గించుకునే చెప్తాం. మీరేమైనా షావుకారులేమో నాకు తెలియదు, ఎవరు ఉండరు. అలాంటి స్కేల్ ఎంత తెలిసిన 35,000 పల్లెలో ఉండి 30,000 సంపాదిస్తారు. కాబట్టి దయించి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, మంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి. సార్ కలెక్ట్తో మా కలెక్ట్తో ఈరోజు నేరేడు చెట్లు పెట్టినప్పుడు సార్, ఆ గ్రౌండ్ అంతా క్లీన్ చేసినప్పుడు సార్, చుట్టూ ప్రతి ప్లాంటేషన్ ప్రోగ్రాంలో సార్ మేడం అందరూ పాల్గొని ఈరోజు నేను తింటాను అంటే ఆ రోజు 2019లో పెట్టినట్టు. కానీ మనం పెట్టి పదాలు అది ఎవరికో ఉపయోగపడుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. లాస్ట్ పాయింట్ చెప్తున్నా, చివరికి మనకి చెట్టు నీరు కావాలంటే ప్లాస్టిక్ ప్రతి చెట్టు పెంచుకున్న చెట్లకి ఫోన్పే బిల్ పెడతాడు. మనం తీసుకెళ్ళకపోతే ఫోన్పే చేస్తాం చూడు. ఆ నీళ్ళు ఉండాలంటే లాస్ట్కి ఫోన్పే చేసే పరిస్థితి కూడా వస్తుంది. అది రాకుండా మీరు చెట్లు పెట్టే కార్యక్రమం ఎక్కడో చోట పెట్టండి. ఆ పెట్టేది మన కళాశాలలో పెట్టండి. ఫంక్షన్ జరిగేటప్పుడు పిలుస్తాను అనమాట. మన కాలేజ్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కంపల్సరీ MSS వాళ్ళకి NCC వాళ్ళకి పిలుస్తూ ఉంటారు. దాంట్లో మెజారిటీ NCC వాళ్ళే వెళ్తూ ఉంటారు, MSS వాళ్ళు తక్కువ అనమాట. కాకపోతే మీరు కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఫస్ట్ మీరు సొసైటీలో మంచిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఈ చదువు ఎప్పుడైనా వస్తుందా? ఓపెన్ స్కూల్స్ ఉన్నాయి, ఓపెన్ యూనివర్సిటీస్ ఉన్నాయి. 60-70 ఏళ్ళలో కూడా మనం కావాలంటే ఈ డిగ్రీలు సంపాదించుకోవచ్చు.